నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ దీప్తి ప్రసాద్, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. నా ఛానల్లో మీరు స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించిన వీడియోస్ చూస్తారు. ఇఫ్ యూ విష్ టు సీ మోర్ వీడియోస్ ఆన్ దీస్ టాపిక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. మనం లాస్ట్ వీడియోలో స్కిన్ టైప్స్ గురించి తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. సో ఒక బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ మనకు ఎందుకు ఉండాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మార్కెట్ నుంచి ఒక మొబైల్ ఫోన్ కొనుక్కొచ్చాము. దానికి రోజు ఛార్జింగ్ పెడుతూ, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే మళ్ళీ ఛార్జ్ చేస్తూ, ఒక స్క్రీన్ గార్డ్ అని, కవర్ అని, ఇయర్ ఫోన్స్ అని ఎన్నో యాక్సెసరీస్తో మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాము. అలాంటిది మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్, ఇంటర్నల్ ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేసే ఒక కోట్, థర్మో రెగ్యులేషన్ చేస్తూ మనల్ని ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ నుంచి కాపాడే ఒక ప్రొటెక్టివ్ లేయర్, ఎట్ ద సేమ్ టైం మనల్ని ప్రెజెంటబుల్గా, అందంగా చూపించే ఒక అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్. సో అలాంటి స్కిన్కి ఒక బేసిక్ రొటీన్ మెయింటెనెన్స్ కోసం ఎందుకు ఉండకూడదు? ఆలోచించండి. సో అందులో బాడీ స్కిన్తో పోలిస్తే ఫేషియల్ స్కిన్ ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒకరిని చూసినప్పుడు ఫస్ట్ మొహమే చూస్తాము. అలాంటి ఫేషియల్ స్కిన్ని హెల్దీగా ఉంచుకొని, క్లీన్గా, నీట్గా, ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంచుకోవడం, ఇట్ ఈస్ అ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఫ్రాంక్లీ స్పీకింగ్, స్పెసిఫిక్ ఏజ్ అంటూ ఏం ఉండదండి. సో చిన్న పిల్లల్లో, అప్పుడే పుట్టిన పిల్లల్లో వాళ్ళకు ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ స్కిన్ రొటీన్ ఉంటుంది. 10స్లో 20స్లో వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ స్కిన్ రొటీన్ ఉంటుంది. అండ్ 30s అండ్ 40స్లో యాంటీ ఏజింగ్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ అదొక టైప్ ఆఫ్ స్కిన్ రొటీన్ ఉంటుంది. సో వాట్ ఎవర్ మే బి ద ఏజ్ ఆఫ్ ద పర్సన్, మనకు ఒక స్పెసిఫిక్ రొటీన్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. నవడేస్ మార్కెట్లో మనం చూస్తూ ఉన్నాము వైడ్ వెరైటీ ఆఫ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. అంత ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు చూస్ అ రైట్ వన్. మీ స్కిన్ టైప్ గనక మీకు పర్ఫెక్ట్గా తెలిసుంటే గనక యూ కెన్ ఈజీలీ చూస్ వన్. సో దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిన్ టైప్. ప్లీజ్ గెట్ బ్యాక్ టు మై ఓల్డ్ వీడియో అండ్ నో మోర్ అబౌట్ స్కిన్ టైప్స్. మనం ఈ టర్మ్స్ వినే ఉంటాము, CTM, క్లెన్జర్, టోనర్ అండ్ మాయిశ్చరైజర్. సో ద హోల్ ప్రాసెస్ ఆఫ్ స్కిన్ కేర్ రొటీన్ గోస్ అరౌండ్ దీస్ 3 టర్మ్స్. మన ఫేస్ పైన అక్యుములేట్ అయిన డర్ట్ కానీ, ఆయిలీనెస్ కానీ, వాటిని క్లీన్ చేసే ఒక ప్రోడక్ట్. సో మన స్కిన్ టైప్ బట్టి మనం ప్రాపర్ క్లెన్జర్ చూస్ చేసుకోవాలి. మైల్డ్ సోప్ బేస్డ్ క్లెన్జర్స్ మనం ఆయిలీ స్కిన్లో యూస్ చేయొచ్చు. దాంతోపాటు సాలిసిలిక్ యాసిడ్ అండ్ గ్లైకాలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ యూస్ చేయడం వల్ల సూపర్ఫిషియల్ ఎక్స్ఫోలియేషన్ జరిగి ఆయిల్ కంట్రోల్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. డ్రై స్కిన్లో మనం క్లెన్జర్స్ చాలా చాలా కాన్షియస్గా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ డ్రై స్కిన్లో సూపర్ఫిషియల్ మైక్రో క్రాక్స్ అండ్ స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయి ఉంటుంది. కాబట్టి ఎనీథింగ్ దట్ ఈస్ హార్ష్ విల్ ఫర్దర్ వర్సన్ ద డ్రైనెస్. అందుకని మైల్డ్ క్లెన్జర్స్, నాన్ ఫోమింగ్ విత్ ఎక్స్ట్రా మాయిశ్చరైజేషన్ ప్రాపర్టీస్ అండ్ నాన్ ఇరిటేటింగ్ ప్రాపర్టీస్ ఉన్న ఫేస్ వాషెస్ మనం చూస్ చేసుకోవాలి. సో సెన్సిటివ్ స్కిన్ ఇరిటబిలిటీ అండ్ రెడ్నెస్, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏ ప్రోడక్ట్స్ అయినా స్పెసిఫిక్గా ఫర్ సెన్సిటివ్ స్కిన్ అనే ట్యాగ్ మనం చూస్తూ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కొన్ని పాయింట్స్ మనం ముఖ్యంగా గమనించాలి. సో ఫర్ సెన్సిటివ్ స్కిన్, హైపో అలర్జెనిక్ అండ్ పారాబిన్ ఫ్రీ, ప్రిజర్వేటివ్ ఫ్రీ, నాన్ ఇరిటేటింగ్, మాయిశ్చరైజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, సో ఇట్లాంటి ప్రాపర్టీస్ ఉన్న క్లెన్జర్స్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సమ్టైమ్స్ ఫేస్ వాషెస్ కూడా స్కిన్ టాలరేట్ చేయకపోవచ్చు. అట్లాంటి వాళ్ళల్లో క్లెన్జింగ్ లోషన్స్, అంటే వాళ్ళలో ఫోమ్ అనేది చాలా మినిమల్ ఉంటుంది అండ్ ద క్లెన్జర్స్ యూజ్ చేసే
బేస్ ఆఫ్ ద క్లెన్జర్స్ కూడా వెరీ వెరీ మైల్డ్ బేబీ స్కిన్కి యూస్ చేసే అట్లాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ కమింగ్ టు కాంబినేషన్ స్కిన్లో టీ జోన్ ఆయిలీగా ఉండడం వల్ల ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాషెస్ టీ జోన్లో స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ చేస్తూ యూస్ చేసుకోవచ్చు. సమ్మర్స్లో అయితే ఆయిల్ కంట్రోల్, వింటర్స్లో డ్రై సీజన్స్లో ఎక్కువ ఆయిలీనెస్ ఉండదు కాబట్టి కాంబినేషన్ స్కిన్లో నార్మల్ స్కిన్ ఫేస్ వాషెస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ద బెస్ట్ ఈజ్ నార్మల్ స్కిన్. సో వీళ్ళలో ఎక్కువగా హైడ్రేషన్ అండ్ ఎక్కువగా ఆయిల్ కంట్రోల్ అవసరం ఉండదు కాబట్టి అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండే ఫార్ములేషన్స్ మనం చూస్ చేసుకోవాలి. So now let us understand what is the word toner. Most of the dermatologists, or at least me, I don't advise extra toning step to patients. So ee toner lo basically two types untayi, alcohol based and non alcohol based. Cleansing చేసిన తర్వాత కూడా ఏమైనా రెసిడ్యువల్ డర్ట్ కానీ ఆర్ ఎనీ రెసిడ్యువల్ సోప్ రెసిడ్యూస్ మిగిలిపోయిన వాటిని క్లీన్ చేయడానికి డిజైన్ చేయబడింది ఈ టోనర్. బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ హైప్ గోయింగ్ అరౌండ్ దిస్ ప్రోడక్ట్. మార్కెట్లో ఆయిల్ కంట్రోల్ టోనర్, యాంటీ ఏజింగ్ టోనర్, ఆస్ట్రింజెంట్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్తో మనం వింటూ ఉంటాము. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. టోనింగ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్డ్ ఫర్ యువర్ స్కిన్ హెల్త్. Please concentrate on your cleansers and moisturizers, and if you have any specific problems వాటిని కరెక్ట్ చేయడానికి ఇంకేమైనా ప్రోడక్ట్స్ యూస్ చేయొచ్చు, కానీ టోనింగ్ అనేది స్టెప్ మీరు దాన్ని ఈజీగా పక్కన పెట్టేయచ్చు. కమింగ్ టు మాయిశ్చరైజర్స్, ఆయిలీ స్కిన్లో ఆల్రెడీ చాలా హెవీగా ఉంటుంది స్కిన్ పైన బికాజ్ థిక్ లేయర్ ఆఫ్ ఆయిల్ అండ్ అది అక్యుములేట్ చేసిన డర్ట్ ఇదంతా థిక్గా ఉండడం వల్ల we need to use a very light and water-based niacinamide, allantoin and seaweed extracts moisturizer which is non-comedogenic. So dry skin lo already existing skin barrier damage ఉండడం వల్ల వాటర్ రిటైనింగ్ కెపాసిటీ కాంప్రమైజ్ అయి ఉంటుంది. సో అట్లాంటి స్కిన్లో వాటర్ని ట్రాప్ చేసి పెట్టే ఇంగ్రీడియంట్స్ లైక్ గ్లిజరిన్ విచ్ ఇస్ అ హ్యూమెక్టెంట్ అండ్ ఆల్సో హైలరోనిక్ యాసిడ్ బేస్డ్, దీంతో పాటు ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫార్ములేషన్స్ బోత్ క్రీమ్ యాజ్ వెల్ యాజ్ లోషన్ బేస్డ్ మనకు డ్రై స్కిన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ మాయిశ్చరైజర్స్ క్లెన్జర్స్లో లాగానే ఫర్ సెన్సిటివ్ స్కిన్ అని టిపికల్గా కొన్ని స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి అండ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ, నాన్ ఆర్ హైపో అలర్జెనిక్, నాన్ ఇరిటేటింగ్, మాయిశ్చరైజింగ్, రిపరేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఫార్ములేషన్స్ మనం సెన్సిటివ్ స్కిన్కి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు కాంబినేషన్ స్కిన్, సమ్మర్స్లో అయితే వాటర్ బేస్డ్ అండ్ వింటర్స్లో అయితే ఆయిల్ బేస్డ్ ఫార్ములేషన్స్ స్కిన్ని నార్మల్గా ఎక్కువ డ్రైగా ఆర్ ఎక్కువ ఆయిలీగా ఉండకుండా ఉంచుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టిప్ ఇక్కడ, క్లెన్జింగ్ అనేది సెన్సిటివ్ స్కిన్లో ఆల్వేస్ యూస్ కోల్డ్ వాటర్. అదర్ టైప్స్ ఆఫ్ స్కిన్లో మనం ల్యూక్ వామ్ వాటర్ యూస్ చేయొచ్చు. అండ్ మన స్కిన్ కేర్ రొటీన్ని వైడ్గా డే కేర్ అండ్ నైట్ కేర్గా డివైడ్ చేద్దాము. క్లెన్జర్ తోటి వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజ్ చేసిన తర్వాత సన్ ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో యూజింగ్ అ ప్రాపర్ సన్ స్క్రీన్ విచ్ ఇస్ మీ స్కిన్ టైప్కి సూట్ అయ్యే సన్ స్క్రీన్ యూస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు విచ్ ఈజ్ ఆ లేటెస్ట్ కాన్సెప్ట్, యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్. అంటే మనం యూస్ చేసే స్కిన్ ప్రోడక్ట్స్ వల్ల కానీ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్ అండ్ యూవీ రేడియేషన్ అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇట్లా వివిధ రకాల డ్యామేజెస్ స్కిన్లో జరుగుతూ ఉంటాయి. సో దానికి ట్రీట్మెంట్గా మనం యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ అడ్వైస్ చేస్తాం పేషెంట్స్కి. దీస్ ఆర్ super rich charged molecules which have the capacity to neutralize the oxidative free radicals. So దానివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వచ్చే డ్యామేజెస్ స్కిన్ పైన బ్లెమిషెస్, ఫైన్ లైన్స్ ఆర్ పిగ్మెంటేషన్ ఆర్ లాస్ ఆఫ్ హైడ్రేషన్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ డ్యామేజ్ జరగకుండా యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ అనేవి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆఫ్టర్ మాయిశ్చరైజేషన్ యూ కెన్ ఆల్సో యూజ్ అ యాంటీ ఆక్సిడెంట్ సీరమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ అ సన్ స్క్రీన్. బిఫోర్ గోయింగ్ టు బెడ్ మీరు ఎంత టయర్డ్గా ఉన్నా కానీ మేకప్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం బైఫేజిక్ మిసెలార్ వాటర్
మేకప్ రిమూవర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం మనం. ఇందులో బోత్ ఆయిల్ యాజ్ వెల్ యాజ్ వాటర్ కాంపోనెంట్ ఉండడం వల్ల మేకప్లో ఉండే బోత్ ఆయిల్ సాల్యుబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ప్రాపర్గా రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేకప్ రిమూవ్ చేసిన తర్వాత యూజ్ యువర్ క్లెన్జర్ ఫర్ వాషింగ్ యువర్ ఫేస్ అండ్ దెన్ మాయిశ్చరైజేషన్. అండ్ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ స్కిన్ రిజ్యుమినేట్ అవ్వడానికి మనకు ఒక ఆల్మోస్ట్ 8 to 10 hours టైం ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసే మాయిశ్చరైజర్స్ హీలింగ్ ప్రాపర్టీస్ తోటి, ఇంటెన్స్ మాయిశ్చరైజేషన్ తోటి, అట్ ద సేమ్ టైం హైలూరోనిక్ యాసిడ్, సో ఇది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ కూడా ఉంటుంది ఈ ఇంగ్రీడియంట్కి. సో ఈ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూస్ చేయడం వల్ల యువర్ స్కిన్ విల్ బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ డే. బేసిక్ స్కిన్ కేర్ రెజిమ్ వాడుతున్నప్పటికీ కూడా మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే కనుక ఇట్ ఈస్ టైమ్ టు సీ యువర్ డర్మటాలజిస్ట్ అండ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తోటి దాన్ని ట్రీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.